ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ టీం బోని కొట్టింది. సిఎస్కేతో జరిగిన క్లోజ్ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గెలిచిన టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించారు. మెయిలీ మ్యాచ్లో ఆర్ఆర్ టీం డెత్ ఓవర్స్లో తమ నెవ్స్ను హోల్డ్ చేసుకుని మ్యాచ్ గెలిచారు. ఈ క్లోజ్ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం మరోసారి చేతులు ఎత్తేసింది. మెయిలీ వాళ్ళు గత 4 ఏళ్ళుగా చూసుకుంటే ఒక్కసారి కూడా 175+ టార్గెట్ను చేసి చేయలేకపోయారంట. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ కంటిన్యూస్. అదే పాత చింతకాయ పచ్చడే. గేమ్ను డామినేట్ చేసి గెలవాలని ఇంటింటికంటే చివరి వరకు తీసుకెళ్లి గెలవాలన్న ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఓల్డ్ ఫార్ములా అయితే చేజింగ్లో సిఎస్కే టీంకి అస్సలు వర్కౌట్ కావట్లేదు. ఎస్పెషల్ టార్గెట్ ఎప్పుడైతే 175+ ఉంటుందో ఆ టీం కొట్టలేకపోతుంది. క్లియర్లీ సిఎస్కే టీం బ్యాటింగ్లో అయితే ఇంకా చాలా మార్పు రావాలి. వాళ్ళు ఈ జన్ గోల్డ్ ఫార్ములాతో పెద్ద టార్గెట్లు చేసి చేయడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిలీ ధోని మరియు జడేజా తమ వింటేజ్ స్టైల్లో గేమ్ను ఫినిష్ చేస్తారంటే కుదరలేదు. ఇద్దరు కూడా 145 స్ట్రైక్ రేట్తో ఆడారు. క్లియర్లీ వీళ్ళ బ్యాటింగ్లో చూసాం లాస్ట్ వరకు తీసుకెళ్లి గెలిపించాలని అనుకున్నారు. మెయిలీ తీక్షణ వేసిన 18 ఓవర్లో చూసుకుంటే అసలు ఎక్కడ కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేయలేదు. లాస్ట్లో ఒక ఫుల్ టాస్ వేసినప్పుడు మాత్రం భారీ షాట్కి యత్నించాడు ధోని. 18 ఓవర్లో 6 పరుగులు రావడం వల్ల లాస్ట్ ఓవర్లో 40 పరుగుల వరకు కొట్టాలని సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. అండ్ ఇలాంటి పొజిషన్ నుండి గేమ్ని పుల్ ఆఫ్ చేసి గెలిపించడం అంటే ఒకప్పటి ధోనికి సాధ్యమే. కానీ ప్రజెంట్ చూసుకుంటే అతని ఫినిషింగ్ విషయంలో పదును తగ్గింది. ఎస్పెషల్లీ ఒక స్టాట్ అయితే చూపించారు. ఐపీఎల్ 2023 నుండి సిఎస్కే టీం గెలిచిన మ్యాచ్లో ధోని యావరేజ్ చాలా తక్కువగా ఉంది. వేరే ఓడిపోయిన మ్యాచ్లో అతని యావరేజ్ 100 కంటే ఎక్కువ ఉంది. క్లియర్లీ ఇప్పుడు చెన్నై టీంకి ఒక యంగ్ ఫినిషర్ కావాలి. లైక్ అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు కావాలి. అలా కాకుండా వాళ్ళు జడేజా మరియు ధోనితో కంటిన్యూ అవ్వాలంటే చాలా కష్టం. మెయిలీ జడేజా కూడా గతంలో ఫినిష్ చేయగలిగినట్టు గేమ్లో ఫినిష్ చేయలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో 22 బాల్స్ ఆడితే 32 రన్స్ మాత్రమే చేశాడు. డెఫినెట్లీ సిఎస్కే టీం అయితే డౌన్ దాటర్ ఒక మంచి యంగ్ టాలెంట్ని మిస్ అవుతున్నారు. ప్రజెంట్ ఎవరైతే ఓల్డ్ ఫార్ములా ఫాలో కాకుండా మంచి జన్ బోల్డ్గా ఆడుతున్నారో అలాంటి ప్లేయర్ మిస్ అవుతున్నారు వాళ్ళని. ఎస్పెషల్లీ పెద్ద టార్గెట్స్ చేజింగ్లో క్లియర్గా కనిపిస్తుంది ఆ లోపం. సిఎస్కే టీం అయితే సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లో కూడా 175+ టార్గెట్ను చేసి చేయలేకపోయారు. బట్ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే కాస్త పోటీ అయితే ఇచ్చారు. ఆ టార్గెట్కు క్లోజ్గా రాగలిగారు. చివరిలోనే ఫినిషింగ్ చేయలేకపోయారు. బట్ స్టిల్ ఈ రోజులో 183 టార్గెట్ను చేసి చేయలేకపోయారంటే ఖచ్చితంగా వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలి దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ అని చెప్పి. ఎనీవే ఈ మ్యాచ్లో 2 జట్లకు ది మేజర్ డిఫరెన్స్ నితీష్ రాణా అని చెప్పుకోవాలి. నిజంగా అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు అతని ఈ మ్యాచ్లో సిఎస్కే టీంని వంటి చేత్తో ఓడించడని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకోండి. ఎవ్వరు కూడా కనీసం 140+ స్ట్రైక్ రేట్తో కూడా ఆడలేకపోయారు. కానీ నితీష్ రాణా మాత్రం 225 స్ట్రైక్ రేట్తో 81 రన్స్ కొట్టాడు. అతను ఒక్క ఇన్నింగ్స్ వల్లే రాజస్థాన్ టీం 180+ స్కోర్ కొట్టింది. ఇన్ఫాక్ట్ అతను ఆడుతున్నంతసేపు ఈజీగా 200+ వస్తుందేమో అనుకున్నాం. బట్ చివరిలో ఆర్ఆర్ టీం మొత్తం కంపు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన ఆర్ఆర్ టీంకి అయితే మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ అవుట్ అయిపోయాడు. ఈ సీజన్లో వరుసగా అతను 3వ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. సిఎస్కే టీం అయితే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసి మంచి స్టార్ట్ని అయితే అందుకున్నారు. బట్ ఆ తర్వాత మాత్రం ప్యూర్లీ నితీష్ రాణా షో. కేవలం 36 బంతులను 81 పరుగులు చేసి ఒక సెన్సేషనల్ నాక్ ఆడాడు. ఎస్పెషల్లీ తన బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే అతను ఒక్కడు వేరే పిచ్ మీద అన్నట్టుంది. ఎందుకంటే అదే రన్లో చూసుకుంటే మిగతా ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. కానీ రాణా మాత్రం ఎట్ విల్ చాలా ఈజీగా 6లు 4లు కొట్టాడు. అతనైతే పవర్ ప్లేలో ప్యూర్లీ బీస్ట్ మోడ్లో కనిపించాడు. మెయిలీ మ్యాచ్లో సిఎస్కే టీం శామ్ కరణ్ పక్కన పెట్టి జేమీ వార్టర్ని తీసుకొచ్చారు. బట్ ఆ మూవ్ కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో వార్టర్ని వేసిన 2 ఓవర్స్లో ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. అండ్ ఆల్సో ఖలీల్ అహ్మద్ మరియు అశ్విన్ వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో చాలా రన్స్ ఇచ్చారు. నితీష్ రాణా దెబ్బకి ఆర్ఆర్ టీం పవర్ ప్లేలోనే 79 పరుగులు కొట్టేశారు. మెయిలీ నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రీవియస్గా లాంటి ఘనత ఐపీఎల్లో 4 బ్యాట్స్మెన్ మాత్రమే సాధించారు. రాణా అయితే పవర్ ప్లేలోనే 21 బంతులు హాఫ్ సెంచరీ కొట్టి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. అయితే పవర్ ప్లే తర్వాత చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీం వికెట్ కోల్పోయింది. అట్ ది సేమ్ టైం రాణాకి ఎక్కువగా స్ట్రైక్ రాలేదు. దీంతో కొంతవరకు స్లో అయ్యాడు. బడిగా అశ్విన్ వేసిన 12 ఓవర్లు అగ్రెసివ్గా మొమెంటంని తీసుకొద్దామని ట్రై చేశాడు. అయితే 36 బంతులు 81 పరుగులు చేసిన అతను అశ్విన్ బాల్తో కొట్టించాడు. మెయిలీ వికెట్ విషయంలో ధోని మరియు అశ్విన్ యొక్క వింటేజ్ కాంబినేషన్ చూసాం. సిఎస్కే టీం అయితే గేమ్ తమ చేతి నుండి పూర్తిగా చేజారిపోకముందే నితీష్ రాణా వికెట్ తీసుకున్నారు. దాని తర్వాత చూసుకున్నా చాలా డామినేట్ చేశారు. ఎక్కడ కూడా రాజస్థాన్ టీంని కంబ్యాక్ చేయనివ్వలేదు. ఇన్ఫాక్ట్ నితీష్ రాణా అవుట్ అయ్యేసరికి వాళ్ళ టీమ్ స్కోర్ చూసుకుంటే 11.3 ఓవర్స్లో 124 పరుగులు చేశారు. కానీ 20 ఓవర్స్ అయ్యేసరికి చూసుకుంటే మాత్రం ఆ టీం కేవలం 182 రన్స్ మాత్రమే కొట్టారు. విచ్ మీన్స్ చివరి 8.3 ఓవర్స్లో వాళ్ళు కొట్టగలిగింది కేవలం 62 పరుగులు మాత్రమే. అట్ ది సేమ్ టైం ఈ ఫేజ్లో నితీష్ రాణా వికెట్ కాకుండా 6 వికెట్లు కోల్పోయారు. క్లియర్లీ నితీష్ రాణా వికెట్ పడిన తర్వాత సిఎస్కే బౌలర్స్ కంబ్యాక్ చేశారు. నూర్ అహ్మద్తో పాటు పతి రాణా మరియు జడేజా ముగ్గురు కూడా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ పతి రాణా చూసుకుంటే డెత్ ఓవర్స్లో మరోసారి అదరగొట్టేశాడు. ఇన్ఫాక్ట్ 18th ఓవర్లో చూసాం ఒక వికెట్ తీయడంతో పాటు కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. అలాగే 19th ఓవర్లో ఖలీల్ అహ్మద్ ఫస్ట్ బాల్కి 6 ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేసి వికెట్లు తీశాడు. సిఎస్కే బౌలర్స్లో అశ్విన్, వార్టన్ మరియు ఖలీల్ వీళ్ళు మాత్రమే కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మెయిలీ ముందు చెప్పుకున్నట్టే వార్టన్ అయితే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. కానీ నూర్ అహ్మద్ మాత్రం మరోసారి మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ పతి రాణా కూడా సేమ్ ఫిగర్స్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు.
బట్ షూర్లీ సిఎస్కే టీం అయితే థర్డ్ పేస్ బౌలర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి ఫస్ట్ 2 మ్యాచెస్లో శామ్ కరణ్ ఫెయిల్ అయితే ఈ మ్యాచ్లో అవుట్ అని ఫెయిల్ అయ్యాడు. బట్ అయినా మనం అయితే ఖచ్చితంగా పవర్ ప్లేలో నితీష్ రాణా ఆడిన బ్యాటింగ్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా అవుట్ ప్లే చేశాడు. అయితే సిఎస్కే టీం చాలా మంచి మూమెంటంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఫినిష్ చేశారు. ఈజీగా 200 కొడతారనుకున్న రాజస్థాన్ టీంను 182 రన్స్కి రిస్ట్రిక్ట్ చేసి మంచి మూమెంటం సాధించారు. బట్ ఆ మూమెంటం వాళ్ళ బ్యాటింగ్లో రిఫ్లెక్ట్ కాలేదు. మెయిన్లీ స్టార్టింగ్ చూసాం ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయారు, అది కూడా 0 పరుగుల వద్ద. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ జాఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. పవర్ ప్లే అతని బౌలింగ్ అన్ప్లేయబుల్గా కనిపించింది. ఆ పేస్ చూసుకున్నా సరే, లైన్ చూసుకున్నా సరే చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. సో సిఎస్కే టీంకి అయితే అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 3 ఓవర్స్లో డబుల్ డిజిట్ స్కోర్ కూడా రాలేదు వాళ్ళకి. బట్ తర్వాత మళ్ళీ త్రిపాఠి మరి గైక్వాడ్ గేర్లు మార్చి బ్యాటింగ్ చేశారు. మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ నిజంగా ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్లో పాతుకుపై యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్ని ముందుకు తీసుకెళ్లాడు. సో గైక్వాడ్ అయితే 44 బంతులు 63 పరుగులు చేసి మరోసారి సిఎస్కే టీం బ్యాటింగ్లో బ్యాక్ బోన్గా నిలిచాడు. మళ్ళీ పవర్ ప్లేలో ఫస్ట్ 3 ఓవర్స్లో టీం సరిగ్గా ఆడకపోయినా ఆ తర్వాత కంబ్యాక్ చేసి 42 రన్స్ వరకు కొట్టారు. బట్ ఎనివే గైక్వాడ్ ఒక ఎండ్లో చేజ్ని గైడ్ చేస్తున్నప్పటికీ అతనిలో ఉన్న బ్యాట్స్మెన్ మాత్రం ఎవరూ నిలబడలేకపోయారు. మళ్ళీ శివం దుబే వికెట్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతని స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేసి ఎక్కువ రన్ రేట్ని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టాడు. బట్ అలా స్టార్ట్ చేసిన వెంటనే ఒక 6 and 4 కొట్టిన తర్వాత అసరంగా బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అది కూడా రెయిన్ పరాగ్ ఒంటి చేత ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్గా మరే పొటెన్షియల్లోనే క్యాచ్ తీసుకున్నాడు. సో శివం దుబే వికెట్ అయితే నిజంగా సిఎస్కే టీంని బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. మీలో అతను ఓడిన తర్వాత గైక్వాడ్ రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే అతనిలో బ్యాటింగ్ వచ్చిన విజయ్ శంకర్ మరియు జడేజా ఇద్దరు కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో గైక్వాడ్ ఇంకేమీ చేసేది లేక తానే రిస్క్ తీసుకుని అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ సిఎస్కే టీం దగ్గర అగ్రెసివ్గా పవర్ హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ కనిపించట్లేదు. ఒక దుబే మాత్రమే వాళ్ళకి అటాకింగ్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఎక్కువగా యాంకర్ ఇన్నింగ్స్లో ఆడే బ్యాట్స్మెన్. ఈవెన్ వాళ్ళు ఈ మ్యాచ్లో విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ని కూడా తీసుకొచ్చారు. బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. అయితే గైక్వాడ్ ఒకటే టైంకి చూసుకుంటే సిఎస్కే టీంకి ఇంకా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. 24 బంతులు 54 పరుగులు చేయాలి. విచ్ మీన్స్ చాలా వరకు సిఎస్కే టీం ఇంకా గేమ్లో ఉంది. బట్ జడేజా మరి ధోని కలిసి 17 మరియు 18 ఓవర్స్లో అటాకింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు 18వ ఓవర్ తీక్షణ కేవలం 6 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఓవర్లో అయితే ఇద్దరు ఎక్కడ కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేయలేదు. బౌలర్లు నచ్చేసి కేవలం సింగిల్స్ తీయడానికి మాత్రమే ట్రై చేశారు. దీనివల్ల లాస్ట్ ఓవర్స్లో ప్రెజర్ పెరిగిపోయింది. ఈవెన్ 19వ ఓవర్లో 2 6లు మరియు 4 వచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్లో స్టిల్ 20 పరుగులు కొట్టవలసిన సిచ్యువేషన్. అండ్ దెన్ ఫైనల్ ఓవర్లో చూసుకుంటే ధోని ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో టు బి ఫ్రాంక్ వీళ్ళిద్దరూ తీక్షణ మీద రిస్క్ తీసుకుని 18వ ఓవర్లో కాస్త అటాకింగ్ బ్యాటింగ్ చేసి ఉంటే ఆ ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చి ఉండేవి. సో క్లియర్లీ సిఎస్కే టీం చాలా వరకు గెలిచే గేమ్ని స్పాయిల్ చేసుకుంది. ఎనీవే ఆర్ఆర్ బౌలర్స్ రసరంగా అయితే చాలా క్రూషియల్ టైమ్స్లో బ్రేక్ త్రూస్ అందించాడు. మళ్ళీ మ్యాచ్లో చూసుకుంటే తన బౌలింగ్ ఎలా ఉందంటే 6 అవ్వడం అంతే నెక్స్ట్ బాల్కి వికెట్ తీయడం. ఆల్మోస్ట్ ఇలాంటి ప్యాటర్న్ 3 times రిపీట్ అయింది అనుకుంటా. సో రసరంగా అయితే కొంతవరకు రన్స్ ఇచ్చినప్పటికీ క్రూషియల్ టైంలో వికెట్స్ తీశాడు. ఇన్ఫాక్ట్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ముందు చెప్పినట్టు జాఫ్రా ఆర్చర్ చూసుకున్న పవర్ ప్లేలో బ్రిలియంట్ బౌలింగ్. ఎస్పెషల్లీ సీజన్లో ఫస్ట్ మిడిల్ ఓవర్ వేసింది అతనే. అలాగే వెళ్తే పాటు మహేష్ దీక్షణ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. వికెట్ తీయకపోయినప్పటికీ 30 రన్స్ మాత్రం ఇచ్చాడు. బట్ ఎనివే చివరిలో అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. జాఫ్రా ఆర్చర్ ఒక ఓవర్ ఉన్నా సరే తుషార్ దేశపాండేకి 19, సందీప్ శర్మకి 20th ఓవర్ ఇచ్చాడు. మళ్ళీ సిఎస్కే టీం కనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా జాఫ్రా ఆర్చర్కి బౌలింగ్ ఇవ్వకపోవడం చాలా హైలైట్ అయి ఉండేది. బట్ ఎనివే సందీప్ శర్మ తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్ఆర్ టీంని గెలిపించాడు. ఈ సీజన్లో వరుసగా ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయిన ఆర్ఆర్ టీం ఎట్టగలకైతే కంబ్యాక్ చేయగలిగింది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో తమ ఖాతాను ఓపెన్ చేశారు. మళ్ళీ నితీష్ రాణా లాంటి ప్లేయర్ ఫామ్లోకి రావడం ఆ టీంకి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఈ మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ కానీ తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అలాగే మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే రాజస్థాన్ టీం 9వ స్థానానికి వచ్చింది. కేవలం ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సీజన్లో అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇక సిఎస్కే టీం చూసుకుంటే 7వ స్థానంలో ఉన్నారు. మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ చేస్తుంది వాళ్ళని. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురం దగ్గర ఉంది. అండ్ పర్పుల్ క్యాప్ చూసుకుని నూర్ అహ్మద్ దగ్గర ఉంది. బట్ అఫ్కోర్స్ మధ్యలో డీసీ మరి ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తర్వాత స్టార్క్ దగ్గరికి అయితే వెళ్ళింది. కానీ ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకుని మళ్ళీ పర్పుల్ క్యాప్ని దక్కించుకున్నాడు. సో చూడాలి మరి సిఎస్కే టీం ఈ వరుస ఓటమి నుండి ఎలా కంబ్యాక్ చేస్తారనేది.